నమస్కారం ఫ్రెండ్స్. సండే స్తబ్దత తర్వాత చాలామందికి ఈ సీజ్ ఫైర్ వయలేషన్ జరుగుతుందా లేదా, రాబోయే రోజుల్లో భారతదేశం పాకిస్తాన్ వైఖరి ఎలా ఉండబోతుంది, అసలు ఈ యుద్ధం వల్ల జరిగిన లాభ నష్టాలు ఏమిటి, ఈ యుద్ధం వల్ల భారతదేశం పరపతి పెరిగిందా, తద్వారా నరేంద్ర మోదీ అంటే బీజేపీ నెక్స్ట్ టర్మ్ గెలవడం ఖాయమైందా, ఈ యుద్ధం వల్ల అంతర్గత రాజకీయ పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి అంటే మనకు అక్కర్లేని క్వశ్చన్స్ మనకు మనం వేసుకొని చాలా ఓవర్ ఫీల్ అవుతున్నాం. బార్డర్పై జరిగిన విధ్వంసము, బార్డరింగ్ విలేజెస్పై పాకిస్తాన్ చేస్తున్న దాడులు, దాంట్లో సివిలియన్ మరణాలు, ఇవన్నీ ఒక మానవ మాత్ర కోణంలో మనం చూస్తున్నాం. మంచి మార్గం తన సబ్స్క్రైబర్స్ కోసము, తన వ్యూవర్స్ కోసము ఒక రాజకీయ పార్టీ కాకుండా, ఒక ఇండివిజువల్ కాకుండా ఒక దేశం తన కోసం ఎలా ఆలోచిస్తుంది, దేశం ఆలోచించడం ఏంటి, దేశం ఆలోచిస్తుంది అంటే ప్రధాని ఆలోచిస్తాడు, మంత్రులు ఆలోచిస్తారు, మిలిటరీ వాళ్ళు ఆలోచిస్తారు కదా, మరి దేశం ఆలోచించడం ఏంటి? ఇదో విచిత్రమైన టాపిక్ లేపుతున్నారు. అసలు మనం అవి డిస్కస్ చేయం కదా. దేశం ఆలోచించడం ఏంటి? చాలామంది గంటల కొద్ది వీడియోలు చూస్తుంటారు, మీరు వందల యూట్యూబ్ వీడియోస్ చూస్తుంటారు. అది బయట జరుగుతున్న పరిణామాల ప్రత్యక్ష ప్రసారం. పరిణామాల ప్రత్యక్ష ప్రసారం అంటే చెదురుమదురు న్యూస్ యొక్క సమాహారం. ఇక్కడ ఒక సంఘటన వెనుక, తెర వెనుక ఒక దేశం ఎలా ఆలోచిస్తుంది, మనకు అందుతున్న సమాచారం ఏమి, ఆ సమాచారం వల్ల మనము ఆలోచించవలసిన విషయం ఏమి, అసలు మనం ఆలోచించే అవసరం ఉందా? ఇలాంటి క్రిటికల్ క్వశ్చన్స్ ప్రతి మనిషి, ప్రతి పౌరుడు వేసుకోవాలి. తన జీవితానికి సంబంధించిన చాలా క్రిటికల్ ఇష్యూస్ని సాల్వ్ చేసుకోవాలి. ఇప్పుడు యుద్ధం గురించి ఆలోచించవలసింది బార్డర్ ఏరియా ప్రజలు. పాకిస్తాన్ ఎలా ప్రవర్తించినా, పాకిస్తాన్ యొక్క దుర్దశ చూసి మన బార్డర్లో ఉన్న స్టేట్స్ గుణపాఠం నేర్చుకోవాలి. 10 కిలోమీటర్ల దూరం ఉన్న ఒక దేశం ఎలా నాశనం అయిపోయిందో, భారతదేశంలో మనం ఎంత సేఫ్గా, సౌండ్గా, ఫైనాన్షియలీ స్టేబుల్గా ఉన్నామో, మన ప్రభుత్వాలు మనకు ఎంత రక్షణ కల్పిస్తున్నాయో, ఇవి గమనించి సంతోషపడవలసిన అంశాలు ఎన్నో ఉన్నాయి. అయితే ఈ యుద్ధ విరమణ
అసలు ఈ యుద్ధం ఎందుకు ఆగింది? మీరు వింటే ఆశ్చర్యపోతారు, హాస్యాస్పదం అనిపిస్తుంది. కానీ దేశాలు క్రూరంగా ఆలోచిస్తాయి. దేశాలు చాలా క్రూరంగా ఆలోచిస్తాయి. అది ఎలాంటి ప్రైమ్ మినిస్టర్ ఉండని, ఎలాంటి ప్రెసిడెంట్ ఉండని, ఎలాంటి మిలిటరీ ఉండని, ప్రజల ఆలోచన, మిలిటరీ ఆలోచన, రాజకీయ పార్టీల ఆలోచన, ప్రభుత్వ పెద్దల ఆలోచన, దేశం ఆలోచన, ఇవన్నీ వేరే వేరే కేటగిరీస్. మనం అంతా ఏం చేస్తాం, చాలా ఎమోషనల్గా ప్రతి ఒక్క అంశాన్ని తీసుకొని మన ప్రధానమంత్రి, మన దేశము, మన సోల్జర్స్ బార్డర్పై పోరాడుతున్నారు అంటే ఇంత మనసు పెట్టి ఆలోచిస్తాం. కానీ సంఘటనలు మనసును బట్టి జరుగుతుంటాయా అని ఆలోచిస్తే జరగవు. అసలు ఇప్పుడు యుద్ధం ఎందుకు ఆగిపోయింది అనే ఒక చిన్న పాయింట్ని ఆలోచిస్తే, మన విశ్లేషకులు చెప్పినట్టు మన యుద్ధ నైపుణ్యం చూసి పాకిస్తాన్ భయపడి ఈ యుద్ధాన్ని ఆపేసింది అనడం మూర్ఖత్వం. మన ప్రెస్ బ్రీఫింగ్స్, మన మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్, వాళ్ళ ప్రెస్ బ్రీఫింగ్స్, వాళ్ళ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్, ఇవన్నీ పచ్చి అబద్ధాలు. పాకిస్తాన్ చేసిందేమిటి, మనం చేసిందేమిటి అనే ఒక రెండు సపరేట్ కోణాలను మీరు చాలా కాన్సన్ట్రేట్ చేసి ఆలోచిస్తే, ఈ యుద్ధము ఆశ్చర్యకరమైన రీజన్స్కి స్టార్ట్ అయింది. పాకిస్తాన్ పహల్గామ్ లాంటి అటాక్ చేయకపోయినా, పహల్గామ్ లాంటి అటాక్ చేయబోతుంది అని భారత్కి తెలిసిన, భారతదేశం పాకిస్తాన్ ఏదో పెద్దది చేయబోతుంది, దానికి ప్రిపరేషన్ ఆల్రెడీ చేసి పెట్టుకొని రెడీగా ఉంది. ఇది ఆశ్చర్యకరమైన విషయం. మనమందరం మన దేశాన్ని సపోర్ట్ చేయాలి, తప్పులేదు. కానీ మన దేశం ఆషామాషి దేశం కాదు. మన దేశం పక్కా మార్వాడి దేశం. నేను ఆల్రెడీ చెప్పాను, లెక్కల తర్వాతే యుద్ధం మొదలైంది అని. అసలు ఈ యుద్ధం ఎందుకు ఆగిపోయింది? దీనికి కారణం చెప్పాలంటారా? మంచి మార్గం ఎప్పుడు 99.9 యాక్యురసీతో ఇలాంటి క్రిటికల్ ఫారెన్ అఫైర్స్ విశ్లేషణ చేస్తుంది. దీంట్లో బయాస్ ఏముండదు, దూద్ కా దూద్ పానీ కా పానీ. యుద్ధం ఎందుకు ఆగిపోయింది? పాకిస్తాన్ దాడులు చేస్తూనే ఉంది, మనం దాడులు చేస్తున్నాం, మనం నియర్లీ సక్సెస్ఫుల్ అయిపోయినాం. సడన్గా ఎందుకు ఆగిపోయింది? మీకంతా జిగుత్స కలుగుతుంది ఇలాంటి విషయాలంటే, కానీ తప్పదు. యుద్ధం ఎందుకు ఆగిపోయింది అంటే, మార్కెటింగ్ అండ్ సేల్స్లో భయంకరమైన తేడాలు వస్తున్నాయి. పబ్లిసిటీ అండ్ సేల్స్లో భయంకరమైన గ్యాప్స్ ఏర్పడ్డాయి. మిలిటరీ ఎక్విప్మెంట్ తయారు చేసే కంపెనీలు, దేశాలు, యుద్ధ విమానాలు సప్లై చేసే కంపెనీలు, వాళ్ళ మార్కెటింగ్ సేల్స్లో ఎక్కడో పెద్ద తేడా కొడుతుంది. ఈ యుద్ధం రాయబారం వల్ల ఆగలేదు. సో సాడ్ కదా. ఈ యుద్ధం యుఎస్ఏ రాయబారం వల్ల ఆగలేదు, పాకిస్తాన్ ఒప్పుకోవడం వల్ల ఆగలేదు, భారతదేశం అగ్రి కావడం వల్ల ఆగలేదు.
ఈ యుద్ధం స్టార్ట్ కాగానే ఈ యుద్ధం యొక్క మెయిన్ ఉద్దేశం నాశనం అయిపోయింది. దానివల్ల ఈ యుద్ధం ఆగిపోయింది. పహల్గామ్లో జరిగిన హత్యల రివెంజ్ ఇండియా ఇంత భారీ స్థాయిలో తీసుకోవడానికి కారణాలేవి. భారతదేశం మామూలు కంట్రీ కాదు. మన సోల్జర్స్ చనిపోతూ ఉంటారు, ఈసారి సివిలియన్స్ చనిపోయారు. కానీ ఇంత ఓవర్ రియాక్ట్ ఎందుకు అయింది ఇండియా? సడన్గా ఎందుకు ఆపేసింది యుద్ధం? దాని ఇంటికి తీసుకుపోవచ్చు కదా. అంటే ఈ యుద్ధం ఈజ్ ఆల్ అబౌట్ మిలిటరీ హార్డ్వేర్ సేల్స్ అండ్ మార్కెటింగ్. ఇక్కడ తేడా కొట్టింది. నేను మీ లాస్ట్ వీడియోలో చెప్పిన ఎవడు ఈ S-400 బ్రాహ్మోస్ ఉత్తపుణ్యానికే యూజ్ చేయడు. లెక్కలు టాలీ అయితే కానీ ఇక్కడ యుద్ధాలు ఆపబడతాయి, స్టార్ట్ చేయబడతాయి. పఠాన్ ఈ మన పహల్గామ్ ఘటనకు ఇండియా ఓవర్ రియాక్ట్ అయిందని ప్రపంచ దేశాలు అనుకుంటున్నాయి. నేను చెప్పినట్టు చాలా దేశాలు తమ మిలిటరీ హార్డ్వేర్ తెచ్చి ఇండియాలో పెట్టి దాన్ని టెస్ట్ చేస్తున్నాయి. అయితే ఇక్కడ తేడా ఎక్కడ కొట్టింది, యుద్ధం ఎందుకు ఆగింది అంటే, ఈ యుద్ధంలో మిలిటరీ హార్డ్వేర్ యొక్క వీక్నెసెస్ అన్నీ బయటపడుతున్నాయి. ఇక్కడ యుద్ధం చేసే రెండు దేశాలు మిలిటరీ హార్డ్వేర్ కొనటంలో చాలా తేడా ఉంది. పాకిస్తాన్ మిలిటరీ హార్డ్వేర్ కొనటంలో, ఇండియా మిలిటరీ హార్డ్వేర్ కొనటంలో నక్కకు నాగలోకానికి ఉన్న తేడా ఉంది. పాకిస్తాన్ని ఎర్రిపప్ప చేసి చైనా వాళ్ళు, టర్కీ వాళ్ళు, కొంత మటుకు ఇరాన్ వాళ్ళు, USA వాళ్ళు, యూరప్ వాళ్ళు అమ్మిన యుద్ధ సామాగ్రి ప్రపంచ దేశాల ముందు అంటే నిర్వీర్యమవుతుంటే ఆ మిలిటరీ పవర్స్ చూసి తట్టుకోలేక ఈ దరిద్రపు గొట్టు పాకిస్తాన్కి మనం ఎర్రిపప్ప చేసి ఇవన్నీ అమ్మితే ఈ ముదనష్టపు దేశము మన హార్డ్వేర్ చూపించి మరీ అటాక్ చేస్తుంది. అది నిర్వీర్యమైపోతున్నాయి. రేపు వేరే దేశాలకు మన హార్డ్వేర్ ఎలా అమ్మాలి? ప్రాక్టికల్లీ వాళ్ళు ఏమన్నారంటే, పాకిస్తాన్కి మీరు ఏమీ అనౌన్స్ చేయకుండా ఉట్టి దాడులు చేయండి, మా మిలిటరీ హార్డ్వేర్ని నేమ్ చేయకండి. ఎందుకంటే వన్స్ యూ నేమ్ ఇట్, ఇండియా వాళ్ళు దాన్ని కొట్టేసిండ్రు అంటే మొత్తం ప్రపంచవ్యాప్తంగా బద్నాం అయిపోయి F-16లు, యుద్ధ విమానాలు, చైనీస్ J-17, J-16, J-15 ఏమేమి వర్జన్స్ ఉన్నాయో ఆ విమానాలు కుక్కలు కూడా కొనవు. అంటే లక్షల కోట్ల ఇండస్ట్రీకి పాకిస్తాన్ బొందబెట్టే కంట్రీ అవుతుంది అంటే వాళ్ళకు ఒళ్ళు మండిపోయింది. F-16లు ఒక మామూలు మన ఆకాష్ తీర్ పోయి కొట్టేసిందంటే ఇక S-400లు, S-300లు, S-500లు అయితే ఈజీ కొట్టేస్తాయి. మరి వేల కోట్లు పెట్టి మన విమానాలు ప్రపంచ దేశాలు ఏం ముఖం పెట్టుకోమంటాయి? క్లియర్గా చూపిస్తారు. ఒక పాకిస్తాన్ వాడు F-16 ఎగిరేయంగానే వచ్చి ఇండియా వాడు మిసైల్తో కొట్టేసాడు, వేల కోట్లు నీళ్ల పాలైపోయినాయి. ఎందుకు కొనాలి? ఇంత లేటెస్ట్ టెక్నాలజీ ఉన్న ప్లేన్ని కొట్టిపారేశారు, మళ్ళీ ఎందుకు కొనాలి అని ప్రశ్నలు వేస్తారు. యుద్ధ విమానము వాడే దాన్ని పడగొట్టంగానే USA అలర్ట్ అయిపోయింది, చైనా అలర్ట్ అయిపోయింది. మీరు గమనించకుండా కప్పిపెట్టిన ఒక ముఖ్యమైన థింగ్ ఉంది. పాకిస్తాన్
ఒక టర్కీ డ్రోన్ యూజ్ చేస్తే 10 పాకిస్తాన్ తయారు చేసిన డమ్మీ డ్రోన్స్ యూజ్ చేసి సేమ్ డిజైను, టెక్నాలజీ లేకుండా, దాంట్లో ఏ పేలుడు పదార్థాలు లేకుండా, ఎక్స్ప్లోజివ్ మీటర్ లేకుండా స్వామ్ డ్రోన్స్ అంటే 10 పాకిస్తాన్ డ్రోన్లు ఎగిరితే దాంట్లో ఏముండదు, డమ్మీ. కాల్సి కొద్దిగా లైట్ కూడా బాగా వెలుగుతుంటుంది, దానికి అది అమ్యునిషన్ ఉండదు. టర్కీ డ్రోన్కి అమ్యునిషన్ ఉంటుంది. డిజైన్ సేమ్ టు సేమ్, మక్కి టు మక్కి అనిపిస్తుంది. 9 డ్రోన్లు పాకిస్తాన్వి, 1 డ్రోన్ టర్కీ డ్రోన్ మాత్రమే అటాక్లో సక్సెస్ఫుల్ అవుతుంది. మిగతా 9 డ్రోన్లు ఆ డ్రోన్కి కవర్ ఇస్తాయి. టర్కీ డ్రోన్కి కవర్ చేయడానికి 9 పాకిస్తాన్ డమ్మీ డ్రోన్స్. అందుకోసం మీరు చూడండి, 400 డ్రోన్లు, 800 డ్రోన్లు, 1000 డ్రోన్లు, అసలు లెక్కలేనని డ్రోన్లు ఇచ్చేసింది పాకిస్తాన్. దాంట్లో మ్యాక్సిమం డమ్మీనే, అంటే దానికి ఏముండదు, పేలుడు పదార్థాలు ఉండవు. కన్ఫ్యూజ్ చేయడానికి ఇడుస్తాడు. మన వాళ్ళు దాన్ని కూడా కొట్టి పారేస్తారు. మనం 400 డ్రోన్లను కొట్టేసినాం. దాంట్లో 370 డ్రోన్లు డమ్మీ డ్రోన్లే ఉంటాయి. అంటే దానికి ఏముండదు, ఉట్టిగా మన పిల్లలు ఎగిరిస్తారు కదా రిమోట్ కంట్రోల్తో, అట్లాంటి డ్రోన్లే. అంటే పాకిస్తాన్ డ్రోన్ల ఉపయోగంలో కూడా మార్వాడి బుద్ధులు ఉపయోగించింది. భారతదేశానికి ఇది గర్వకారణం కాదు. అనవసరంగా డమ్మీ డ్రోన్, స్వామ్ డ్రోన్స్ని కొట్టిపడేసే దాంట్లో మనోళ్ళు చాలా అమ్యునిషన్ వేస్ట్ చేసుకుంటారు. మనం ఆ డ్రోన్స్ చూస్తేనే దాని స్పీడ్, దాని తీరు చూస్తేనే అవి డమ్మీ డ్రోన్స్ అని తెలుస్తాయి. అంటే పాకిస్తాన్ వాళ్ళు తయారు చేసినారు ఫ్యాక్టరీలలో, రాయలపిండిలో కూర్చొని. దానికి ఏముండదు, ఈ టర్కీ డ్రోన్తో పాటు అవి పయనిస్తాయి. అంటే కన్ఫ్యూజ్ చేయడానికి ఎనిమికి. ఆ టర్కీ డ్రోన్కి కవర్ చేయడానికి ఈ డ్రోన్స్. అంటే ఒక దేశం ఖర్చుల గురించి ఎలా ఆలోచిస్తుంది? బార్డర్లో 100 ట్యాంకులు పాకిస్తాన్ దింపింది. సగం ట్యాంకులకు పోవడానికి ఫ్యూల్ లేదు, సగం ట్యాంకులో అమ్యునిషన్ లేదు. అంటే నంబర్ ఆఫ్ ట్యాంక్స్ మేము ఇక్కడ ఉన్నాము అని చూపించడానికి. ఒకడేమో ఉట్టిని చూపిస్తున్నాడు, ఇంకోడేమో ఒక ఇంపార్టెంట్ థింగ్ని కవర్ చేయడానికి డమ్మీ డ్రోన్లు ఏడుస్తున్నాడు. అసలు యుద్ధం ఎక్కడ జరుగుతుంది పాకిస్తాన్లో? అంతా బార్డర్లో జరుగుతుంది. అది ఎలా జరుగుతుంది అంటే, వీళ్ళు AK-47తో దాడి చేస్తున్నారు, మన వాళ్ళు AK-47తో. ఇది ప్రాక్టికల్ యుద్ధం, ప్రాక్టికల్ ఖర్చులు అక్కడ జరుగుతున్నాయి. మిగతా చోట ఏ ఖర్చులు జరుగుతలేవు ఎక్కువ. ఇది ఇక్కడ వరకు. ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ వచ్చింది మీకు చెప్తాను. భారతదేశం ఫారెన్ వెపన్స్ యూజ్ చేసి దాని పేర్లు చెప్తలేదు పబ్లిక్లో, మీడియాలో. భారతదేశానికి ఒక ప్రాబ్లం ఉంది. ఉచితంగా 1000 కోట్ల మార్కెటింగ్ భారతదేశం చేయదలుచుకోలేదు. అది రష్యా మిసైల్స్ కానివ్వండి, ఇజ్రాయెల్ మిసైల్స్ కానివ్వండి, ఏదైనా బ్రిటిష్ డ్రోన్స్ కానివ్వండి, US డ్రోన్స్ కానివ్వండి, ప్రిడేటర్ డ్రోన్స్ కానివ్వండి, అంటే ఉచితంగా మార్కెటింగ్ చేయదలుచుకోలేదు. అంత క్రూరంగా ఉంటుంది భారతదేశం. అయితే ఇప్పుడు మీరు సడన్గా చూసి ఉండొచ్చు, పాకిస్తాన్ మిలిటరీ బేసెస్పై బ్రాహ్మోస్ దాడి. ఇది సడన్గా మేల్కొన్నారు వీళ్ళు. ఇదంతా కిచిపిచి మార్కెటింగ్, సేల్స్, F-16 కొట్టివేత, S-400 వెళ్ళింది, ఇవన్నీ మాటలు తూటాలు అవుతుంటాయి. భారతదేశం అసలు ఏం యూజ్ చేస్తుంది చెప్తలేదు. లాస్ట్కు యుద్ధ విరమణ అన్న తర్వాత మేము వాళ్ళ మిలిటరీ బేసెస్పై బ్రాహ్మోస్ ప్రయోగించామని చెప్తుంది. లాస్ట్కు భారతదేశం ఏమనుకుందంటే, ఇదే రైట్ టైం. అసలు బ్రాహ్మోస్ యూజ్ చేసిందా, బ్యాలిస్టిక్ మిసైల్ యూజ్ చేసిందా చెప్తలేదు.
లాస్ట్కి ఏం కంక్లూజన్ చెప్తున్నారు మన వాళ్ళు అంటే, కావలిస్తే పబ్లిక్ ప్రూఫ్ చూపిస్తున్నారు. బార్డర్స్లో దాని ఒక క్యానిస్టర్, దాని ఒక క్యాప్ పడిపోయిందట బ్రాహ్మోస్. అంటే ఇప్పుడు పాకిస్తాన్ ఎయిర్ బేసెస్ రాడార్ సిగ్నల్ లేకుండా, అంటే డిటెక్ట్ చేయకుండా మా బ్రాహ్మోస్ మిసైల్స్ పోయి లేపేసినాయని మార్కెటింగ్. అంటే రేపు ఏ దేశమైనా ఒక పెద్ద మిలిటరీ ఇన్స్టాలేషన్ని లేపేయాలంటే బ్రాహ్మోస్ కన్నా మంచి మిసైల్ లేదు అనే పాయింట్ భారతదేశం ఒక వారం తర్వాత మెల్లిగా చావు కబురు చల్లగా చెప్పినట్టు అసలు S-400 యూజ్ చేసిందో చెప్తలేదు, మిలిటరీ గ్రేడ్ డ్రోన్స్ యూజ్ చేసిందో చెప్పలేదు, ఏం చెప్తలేదు. అసలు యూజ్ చేసిన మిసైల్స్ అవి కప్పిపెడుతుంది. దానికి మార్కెటింగ్ చేయవలసిన మిసైల్స్ మాత్రమే హైలైట్ చేస్తుంది. భారతదేశం ఇంత క్లిష్ట పరిస్థితిలో బ్రాహ్మోస్ మార్కెటింగ్ గురించి ఆలోచించి వ్యూహం రచించి అసలు అక్కడ బ్రాహ్మోస్ మిసైల్ దాడి జరిగిందా అంటే పాకిస్తాన్ లేదు అంటారు. ఎందుకంటే పాకిస్తాన్కి భయం. ఈ బ్రాహ్మోస్ వీళ్ళు మార్కెటింగ్ చేస్తే మేము ప్రూవ్ చేసినాం అనుకోండి, అవును బ్రాహ్మోసే చేసిందంటే ఇంకా అందరు బ్రాహ్మోసే ఉంటారు. చైనా ఒత్తిడి కూడా ఉంది, మీరు చచ్చిన ఒప్పుకోకండి బ్రాహ్మోస్ వచ్చి కొట్టిందని. కాలిస్తే ఏదో పెద్ద మిసైల్ దాడి చేసిందని చెప్పండి, ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్ వచ్చి కొట్టింది మా ఎయిర్ బేస్ అని చెప్పండి. కానీ బ్రాహ్మోస్ గురించి ఎత్తకండి. మీరు బ్రాహ్మోస్ వచ్చి కొట్టింది అని ఒప్పుకున్నారంటే వేల కోట్ల లక్షల కోట్లు అమ్ముకుంటారు వీళ్ళు బ్రాహ్మోస్ని. వేరే కంట్రీస్ కూడా బ్రాహ్మోస్ పర్ఫార్మెన్స్ గురించి ఎదురు చూస్తున్నాయి. భారతదేశం పహల్గామ్ ఘటన తర్వాత ఇంత తీవ్రంగా స్పందించడానికి కారణాలు మీకు అర్థమై ఉంటాయి. చాలా కంట్రీస్ యొక్క మిలిటరీ హార్డ్వేర్ టెస్టింగ్తో పాటు మనం తయారు చేసిన యాంటీ డ్రోన్, యాంటీ మిసైల్స్, యాంటీ మిసైల్ టెక్నాలజీ, ఆకాష్ తీర్ ఇలాంటి టెక్నాలజీ డెమాన్స్ట్రేషన్. అదే కాకుండా మన ఫ్లాగ్షిప్ మిసైల్ అయిన ఇప్పుడు చూడండి బ్రాహ్మోస్ ఒక అది బ్యాలిస్టిక్ మిసైల్ కాదు, కానీ దాన్ని బ్యాలిస్టిక్ మిసైల్ తీవ్రతతో యూజ్ చేస్తారు. అంటే ఏ కంట్రీకి బ్రాహ్మోస్ కొనడానికి ఆబ్జెక్షన్ లేదు, బికాజ్ ఇట్ ఇస్ నాట్ ఏ ఇంటర్ కాంటినెంటల్ ఆర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్. ఇట్స్ నాట్ ఏ బ్యాలిస్టిక్ మిసైల్, ఇట్స్ ఎ సింపుల్ గ్లైడింగ్ బాంబ్. దాని తీవ్రత ఏమంటే అది ప్లేన్ లాంచ్డ్ గ్రౌండ్ టు ఎయిర్ లేదా సీ టు ఎయిర్ మిసైల్, హైపర్సానిక్ మిసైల్ విత్ ఎక్స్ కిలోమీటర్స్ రేంజ్ భారతదేశం చెప్పదు. బ్రాహ్మోస్ రేంజ్ 800 కిలోమీటర్లు ఉన్న 1200 కిలోమీటర్లు పోయిన అవకాశాలున్న 400 అని చెప్తుంది. ఎందుకంటే వేరే దేశాలకు ఈ బ్రాహ్మోస్ వల్ల జరిగే ముప్పు భారతదేశం చెప్పదలుచుకోలేదు. లోపల చెప్పేస్తుంది ఈ 1200 కిలోమీటర్లు పోతుందని చెప్తుంది, దీని రేట్ ఇంత ఎక్కువ అని చెప్తుంది, కానీ బయట చెప్పదు. అంటే ఇంత తీవ్రత మధ్యలో మనమందరూ టీవీ చూసుకుంటా మిలిటరీ బేసెస్ పేల్చివేత, బ్రాహ్మోస్ ప్రయోగించింది, S-400 ఉపయోగించింది అని భారతదేశం ఒప్పుకుంటలేదు. ఎందుకంటే రష్యాకు ఫ్రీ మార్కెటింగ్ అయిపోతుంది. భారతదేశం ఏమంటుందంటే S-400 టెక్నాలజీ ఇస్తే మేము తయారు చేసి బ్రాహ్మోస్ లాగా మేము మార్కెటింగ్ చేస్తాం, మాకింత మీకింత అంటే రష్యా ఒప్పుకుంటలేదు. S-400 అంతా మాదే అంటుంది. కానీ ఇప్పుడు ఇండియా ఏం చేసింది, S-400 కొని బార్డర్ మీద పెట్టి దాన్ని ఉపయోగిస్తలేదు. మన లోకల్ యాంటీ మిసైల్ సిస్టమ్ని యూజ్ చేసి కొట్టేస్తుంది. కానీ S-400 జోలికి పోయి దాన్ని మార్కెటింగ్ చేస్తలేదు. ఎందుకు చేస్తలేదంటే మార్కెటింగ్ చేస్తే సేల్స్ రష్యాలో ఎక్కువైతుంది. వాళ్ళు ఏమంటున్నారు, S-300 అని S-400 టెక్నాలజీ మాకు ఇవ్వండి, మనం కలిసి సగం పంచుకుందామంట. ఒప్పుకుంటుంది రష్యా. అంటే మనము ఏం ఊహిస్తున్నాం? నరేంద్ర మోదీ
విరుచుకుపడనున్నాడు. ఫ్రీ హ్యాండ్ టు ఆర్మీ. ఆర్మీకి ఫ్రీ హ్యాండ్స్ ఏముండవు, ప్రతి ఒక్కటి ఇన్ఫామ్ చేసి చేయాల్సి వస్తుంది. ఒక బ్రిగేడియర్ ఒక కర్నల్ అక్కడ నిలబడి నేను ఇష్టం వచ్చినట్టు దాడి చేస్తా, పాకిస్తాన్ లోపల వెళ్ళిపోతా అనే సీన్ ఉండదు. ప్రతి ఒక్కటి రిపోర్ట్ చేసి చేయాల్సి వస్తుంది. ఫ్రీ హ్యాండ్ అంటే ఉట్టిగా చెప్పినట్టు మనమంతా తృప్తి చెందుతాం కదా. మిలిటరీని పొలిటికల్గా ఆపుతున్నారని బ్లేమ్ చేయకుండా మేము ఫ్రీ హ్యాండ్ ఇస్తున్నాం అని అనౌన్స్ చేసేస్తారు. ఎవడన్నా అట్లా అనౌన్స్ చేస్తాడా? ఫ్రీ హ్యాండ్ అంటే ఎవడైనా పాకిస్తాన్ లోపల వెళ్ళిపోవచ్చా, ఇష్టం అంటే చేయవచ్చా? మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్కి ఏం చెప్పే అవసరం లేదు, ఏం లేదు. ఎవడైనా పోవచ్చా? ఫ్రీ హ్యాండ్ అంటే ఏ సోల్జర్ అంటే ఆ సోల్జర్ పోయి పట్టుకొని పాకిస్తాన్ లోపల పోయి ఇస్లామాబాద్ లోపల పోయి కొట్టేసి రావచ్చా? ఫ్రీ హ్యాండ్ అంటే ఏంది? మన కంట్రీ వాళ్లకు గవర్నమెంట్పై అనుమానం రావద్దని మేము ఫ్రీ హ్యాండ్ ఇస్తున్నాం ఆర్మీకి అంటే బంద సంతోషపడతారు. చూసిరా, ఇప్పుడు మన ఆర్మీ వాళ్ళు ఒక్కొక్కడి పని పడతారని మనం ఎమోషన్ అవుతుంటాం. అట్లుండదు. దేశాలంతా ఎమోషనల్గా ఆలోచించవు. దేశాలు తన స్వార్థం ఆలోచిస్తాయి, తన లాభాలు ఆలోచిస్తాయి. వారు స్టార్ట్ చేస్తే ఏం లాభము, ఎండ్ చేస్తే ఏం లాభం అని రెండు ఆలోచిస్తాయి. ఇప్పుడు యుఎస్ F-16లు తన డ్రోన్ రాడార్ సిస్టమ్స్ అన్ని నిర్వీర్యమైనాయని ప్రపంచ దేశాలకు తెలుస్తుంది. ఈ వార్ కంటిన్యూ అయితే ఇంకా ఎక్కువ తెలుస్తుందని ఇమ్మీడియట్గా డొనాల్డ్ ట్రంప్ పోయి ధమ్కి ఇచ్చి ఆపేసాడు. ఇప్పుడు F-16లు ఒకటే పోయినట్టు చెప్తున్నారు, మిగతా ఎందుకంటే ఎగరనే లేదు. ఎందుకు ఎగరలేదంటే అమెరికా చెప్పింది, నీవు ఎగిరిచ్చిన F-16 అంటే అవి కొట్టేసినా అంటే మా ఇజ్జత్ అవుతుంది, మా మార్కెటింగ్ మొత్తం పాడవుతుంది, సేల్స్ మొత్తం డౌన్ అవుతాయి, మీరు మూసుకొని మేము ఇచ్చిన F-16 లోపల పెట్టుకోండి, భారత్పై ప్రయోగించద్దు. అంటే ఇన్ని వేల కోట్లు పెట్టి కొన్నాం కదంటే కొంటివి లోపల పెట్టు గోడల్లో, పనికొస్తే రేపెల్లుండి. ఆఫ్ఘనిస్తాన్పై వాడు ఇప్పుడు చూడండి, ఆఫ్ఘనిస్తాన్పై F-16లు తీసుకొని విరుచుకుపడ్డది పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్పై. ఎందుకంటే వాళ్ళ దగ్గర యాంటీ ఎయిర్క్రాఫ్ట్ సిస్టమ్స్ లేవు, ఎవడు కొట్టేటోడు లేడు. F-16 పోయినాయి, కొట్టేసి వచ్చేసినాయి. అదే భారతదేశం దగ్గర ఎగరంగానే రాడార్ డిటెక్ట్ చేసి లేపేస్తాయి. అంటే అమెరికాకు భయమైంది, ఇది కొంప కొల్లేరేటట్టుంది, పైసలు ఇచ్చానే ఆపాలి. IMF $1 బిలియన్ లోన్, భారతదేశం చెప్పినా ఆపుతలేదు. ఎందుకు? ఒరే నాయన, పైసలు ఇస్తాం, మీ చిల్లర వ్యవహారాలు ఆపండి, పరువు అవుతుంది, మా మిలిటరీ సేల్స్ అంతా పడిపోతుంది. వేరే దేశాలు కూడా ఇండియాలో అది ఇండియా ఏం చెప్తలేదు, ఏం వాడింది మన వాళ్ళు ఏం వాడింది అనేది ఏం చెప్తలేదు. వాళ్ళు ఏకైక ప్రకటన ఏం చేసిందంటే బ్రహ్మోస్ వాడినాము, చూసిండ్రా 3 ఎయిర్ బేస్ లేచిపోయినాయి. సో అందరూ మా బ్రహ్మోస్ మిసైల్ ఉంటే మీరు ఏ దేశం పైనైనా ఏ మిలిటరీ బేస్ పైనైనా యథేచ్ఛగా అటాక్ చేయొచ్చు, అంత మంచి మిసైల్స్ మేము తయారు చేసినామని బ్రహ్మోస్ మాత్రమే మార్కెటింగ్ చేసుకుంటాం. యుద్ధ పరిణామాలు ఇలా ముగుస్తాయని ఎప్పుడైనా అనుకున్నారా? అసలు ముగుస్తుందా? సడన్గా యుఎస్ మేల్కొని ఇది మార్చి పంతా మార్చి మళ్ళీ పాకిస్తాన్ని గొరిల్లా వార్ఫేర్ చేయండి, ఈ పెద్ద విమానాలు మిసైల్ అవసరం లేదు, పరువు అవుతుంది, మీ పని మీరు కానిచ్చండి అని తప్పకుండా పాకిస్తాన్ని రెచ్చగొడుతుంది యుఎస్ 100%. మీరు ఇట్లా పెద్ద పెద్దగా పోతే లేపేస్తారు వాళ్ళు. మీరు మళ్ళీ పాత వైఖరి అవలంబించి భారతదేశంతో ఎప్పుడు ఎంగేజ్ అయి ఉండండి. అంటే అనుకున్నది ఒకటి, అయ్యింది ఒకటి. ఈ టోటల్ స్మాల్ స్కేల్ వార్లో మనం బ్రహ్మోస్ అనే మిసైల్ని లాస్ట్ మినిట్లో మార్కెటింగ్ చేసి అమ్ముకునే విశ్వ ప్రయత్నం చేస్తాం. దానికి ప్రూఫ్ మనమే చూపిస్తున్నాం. ఆశ్చర్యం చూడండి, పాకిస్తాన్ ఒప్పుకుంటలేదు, బ్రహ్మోస్ మిసైల్ వచ్చి కొట్టేసిందని. వాడేమన్నాడు, దాడి జరిగింది, మిసైల్ దాడి వల్ల మా ఎయిర్ బేసెస్ పోయినాయి. వాడు ఒప్పుకున్నా ప్రాబ్లమే, ఒప్పుకోకపోయినా ప్రాబ్లమే. వాడు ఒప్పుకోలేదు, వాడు ఒప్పుకోడు అని తెలిసి మనోళ్ళే ప్రెస్ బ్రీఫింగ్లో బ్రహ్మోస్ వాడినామన్నాడు. అది కాకుండా ఎంత ఆశ్చర్యం చూడండి, ఉత్తరప్రదేశ్లో ఉన్న బ్రహ్మోస్ ఫ్యాక్టరీ, బ్రహ్మోస్లో నిర్మించే ఫ్యాక్టరీ 100 మిసైళ్ళు బ్రహ్మోస్ తయారు చేస్తాయని
యుద్ధం అయ్యే టైంలో ఉత్తరప్రదేశ్లో సడన్గా దాన్ని ఇనాగ్రేషన్ చేసి యోగి ఆదిత్యనాథ్ చెప్తుండు బ్రాహ్మోస్ మిసైల్ ఎలా యూజ్ చేశారు, ఎలా దాని టెక్నికల్ డీటెయిల్స్ అంటే పాకిస్తాన్పై ఎలా యూజ్ చేసినామని ఎవడు చెప్తున్నాడు అంటే ముఖ్యమంత్రి చెప్తున్నాడు. అసలు ఇట్లా జరుగుతుందా? అంటే వ్యూహం ప్రకారమే మన యుద్ధంలో యూజ్ చేసే మిసైల్స్, యాంటీ డ్రోన్, యాంటీ మిసైల్ బ్యాటరీ యూనిట్స్, స్మాల్ స్కేల్ యాంటీ ఎయిర్క్రాఫ్ట్ సిస్టమ్స్, రాడార్ సిస్టమ్స్ అమ్ముకోవడానికి భారతదేశం ఇదంతా అనుకోకుండా జరిగిపోయింది. మనమంతా కళ్ళ పగించి వారం నుంచి ముదనష్టపోయే యాంకర్లు చెప్పే సుత్తి వాగుడు విని అనవసరంగా డిస్టర్బ్ అయిపోయి ఎమోషనల్ అయిపోయి మన టైం వేస్ట్ చేసుకుంటే దేశాలు అసలు లెక్కలేమి, మన ఎక్విప్మెంట్స్ ఏమి, మన ఫైటర్ జెట్ పర్ఫార్మెన్స్ ఏమి, మన మిసైళ్ళ పర్ఫార్మెన్స్ ఏమి అని కాకి లెక్కలు వేసుకుంటుంది. కావున అందరూ చాలా లైట్గా ఉండండి. వార్ అంటే ఇట్లా ఉండదు, ఒక లెవెల్లో ఉంటుంది. యుద్ధము ఇలా ఉండదు. ఇది ఓన్లీ గొరిల్లా వార్ఫేర్, ఓన్లీ మిలిటరీ హార్డ్వేర్ టెస్ట్ చేసే ఒక టైం. ఇప్పుడు డ్రోన్ టెక్నాలజీ ఎట్లా యుక్రెయిన్లో సక్సెస్ఫుల్ అయిందో అట్లనే ఇక్కడ యాంటీ ఎయిర్క్రాఫ్ట్, యాంటీ మిసైల్ సిస్టమ్స్, రాడార్స్ పెద్ద ఎత్తున యూజ్ చేసింది భారతదేశం. మన రాడార్లు కాకుండా వేరే విదేశీ రాడార్లు కూడా యూజ్ చేసి వాళ్ళ రాడార్లు ఎట్లా పనిచేస్తాయని అది వాళ్ళకి ఫీడ్బ్యాక్ ఇచ్చింది. దాంతోపాటు బ్రాహ్మోస్ మిసైల్ అద్భుతంగా పనిచేస్తుంది, అందరూ కొనండి అని సమాచారం ఇవ్వడానికి ఈ మహాయుద్ధానికి భారతదేశం తెరలేదు, సక్సెస్ఫుల్ అయింది. భారతదేశాన్ని మీరంతా అంత ఎమోషనల్గా చూడకండి. ఇది ఇప్పుడు భారతదేశం యుఎస్ఏ మార్కెటింగ్ స్ట్రాటజీని మించిపోయి తన మిలిటరీ హార్డ్వేర్ని అమ్ముకునే అన్ని ప్రయత్నాలు చేస్తుంది, సక్సెస్ఫుల్ అవుతుంది అని తెలియజేస్తూ భారతదేశం పాత భారతదేశం కాదు, కొత్త మార్వాడి భారతదేశంగా మారింది. కాబట్టి ఎక్కువ ఎమోషనల్ కాకుండా మీ పని మీరు చేసుకుపోతారు, మీ కమర్షియల్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అయి ఉంటారు, మీ పనులు, మీ చదువులు మీరు చదువుకుంటారు అని ఆశిస్తూ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే మన ఛానల్కి డొనేట్ కూడా చేస్తారు అని భావిస్తూ నమస్కారం.